ఈరోజు వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఎందుకు జరిపిస్తున్నానో తెలుసా? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం కోసం కాదు, శోభనపు పాలలో ఈ విషాన్ని కలిపి వాళ్ళని శాశ్వతంగా పైకి పంపించడానికి. చూడు, ఈ ఆస్తి మనకి రావాలన్నా, వాళ్ళిద్దరూ చనిపోవాలన్నా ఇదే మంచి అవకాశం. ఈ అవకాశం పోయింది అంటే ఇక జీవితంలో మనం అనుకున్నది సాధించలేం. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే అమ్మా. జిలేబీ, వెన్నెలని శోభనపు పెళ్లి కూతురుగా అలంకరించాక పాలలో విషం కలిపి ఏ అనుమానం రాకుండా నువ్వే ఇవ్వాలి. అర్థమైందా? అలాగే అమ్మా. నా 25 సంవత్సరాల సంకల్పం నెరవేరబోతోంది. అబ్బా, నీకు నా దిష్టి తగిలేలా ఉంది తెలుసా? చూడు చూడు చూడు, ఎంత బాగున్నావో. అక్క, నువ్వు నన్ను మనస్ఫూర్తిగానే అలంకరిస్తున్నావా, లేదా మనసులో ఏదో పెట్టుకుని ఏం చేయలేక ఇలా చేస్తున్నావా? నీ అనుమానం నాకు అర్థమైంది వెన్నెలా. బావని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఆ అదృష్టం నన్ను వరించలేదు. ఇప్పుడు బావ నీవాడయ్యాడు. ఇంకెప్పటికీ బావ మనసులో గాని తన పేరులో గాని నాకు స్థానం లభించదని తెలిసాక ఇంకా బావ మీద ఆశలు పెట్టుకోవడం అమాయకత్వం అవుతుంది. నా తప్పేంటో నాకు అర్థమైంది వెన్నెలా. అందుకే నా మనసుని మార్చుకొని బావని మర్చిపోతాను. నిజం చెప్పాలంటే బావని మర్చిపోవడం కష్టమే అని నాకు తెలుసు, కానీ తప్పదు, మర్చిపోతాను. మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అక్క, ఇప్పటికైనా నువ్వు మారినందుకు చాలా సంతోషంగా ఉందక్క. ఇన్నాళ్ళు నేను అనుకోకుండా నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించక్క. వెన్నెలా, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమకి సంతోషాలకి చోటుండాలి, కానీ తప్పులకి క్షమించడానికి చోటుండకూడదు. అర్థమైందా? హా. బావని నేను పెళ్లి చేసుకున్నాక మా ఇద్దరి జీవితం సంతోషంగా ఉండాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ మా మధ్య నువ్వొచ్చి నా ఆశల మీద నీళ్లు చల్లి బావని సొంతం చేసుకున్నా. ఇప్పుడు సొంతం అయ్యాడు కదా అని ఖాళీ చేతులతో, మనసు నిండా భారంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననుకున్నావా? అది ఎప్పటికీ జరగదా. అసలు మీ ఇద్దరి ఫస్ట్ నైట్ ని అత్తయ్య ఎందుకు చేస్తుందో తెలుసా? మీ ఇద్దరిని శాశ్వతంగా విడగొట్టడానికేనే. ఈ విషయం తెలియక చాలా సంబరపడిపోతున్నావు. అత్తయ్య వల్ల బావ అనే పిలుపుకి ఆమడ దూరంలో నువ్వు, బావ పక్కన నేను ఉంటాను. ఆ తర్వాత నేను బావ సంతోషంగా ఉంటాం. ఇక ఈ అందాన్నంతా బావకే ఒట్టించు. పోక. సరే, అక్కడ బావ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్దాం పద. బావగారండి, బావా, కాలం కలిసొచ్చుంటే ఈ పాటికి మనిద్దరికి పెళ్ళయి ఉండేది.
వెన్నెల స్థానంలో నేను, నా స్థానంలో వెన్నెలుండేది. కానీ ఎవరినెప్పుడు కలపాలో ఆ భగవంతుడికి తెలుసు కదా. అందుకే మీ ఇద్దరిని కలిపాడు. ఆ, ఆగండి. ఇద్దరలా ఫీల్గా జాలిగా చూడకండి. ఏదో నా మనసులో ఉన్న బాధ చెప్పాలనిపించింది, చెప్పాను. సరే, మీ ఇద్దరి ఏకాంతం మధ్య నేనెందుకు? నేను వెళ్తాను. బాయ్, గుడ్ నైట్. బావా, చాలా సినిమాల్లో చూశాను. అసలు మొదటి రాత్రి రోజున ఎందుకిలా పూలతో అలంకరిస్తారు? స్వీట్లు పళ్ళు ఎందుకు పెడతారు? నాకేమీ అర్థం కావట్లేదు బావా. చెప్పు బావా, సమాధానం చెప్పు. ఏమైంది బావా, అలా చూస్తున్నావేంటి? ఏం లేదు వెన్నెల. సాధారణంగా అమ్మాయిలకి పెళ్ళైతే పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత చాలా మార్పులు వస్తాయి. కానీ నీలో ఏ మార్పు లేదు. అదే అమాయకత్వం, అదే బిడియం, అదే మాటలు. ఏమైంది వెన్నెల? బావా, కనిపించట్లేదు. ఏంటది? ఈ శోభనం గదిలో అతి ముఖ్యమైనది లేదు బావా. అతి ముఖ్యమైందా? ఆ, ఏంటది? పాల గ్లాస్ బావా. ఓ, నీకివ్వడం మర్చిపోయినట్లున్నారు. సరే, నేనెళ్ళి తీసుకొస్తాను. ఏయ్, ఇప్పుడు అవసరమా? లేదు బావా, పాల గ్లాస్ ఉండాలి. నేను తొందరగా తీసుకొచ్చేస్తానుగా. వెన్నెల, అక్క అక్క, అక్క, ఏమైందే? ఎందుకలా అరిచావు? పాలిక్కడున్నాయేంటి? అంటే వెన్నెలకి పాలు ఇవ్వలేదా? జిలేబీ, జిలేబీ, ఏంటమ్మా? వసే పిచ్చిమొద్దు. ఈ పాలు వెన్నెలకివ్వలేదా? అమ్మా, ఇందులో విషం కలిపాను కానీ వెన్నెలకివ్వడం మర్చిపోయానమ్మా. మర్చిపోవడం ఏంటే? అసలు ఈ విషయాన్ని ఎవరైనా మర్చిపోతారా? అసలు ఈ రాత్రి కోసం నేనెంత ఎదురు చూశానో తెలుసా? సరేగాని ఇందులో నిజంగానే విషం కలిపావా లేదా? కలిపానమ్మా. ఈ బాటిల్లో ఉన్న మొత్తం విషం కలిపాను. అక్క, ఈ విషాన్ని ఇద్దరూ తాగారంటే వెంటనే ప్రాణాలు పోవడం ఖాయం. ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు మోహినిని చంపినట్టే వెన్నెలని కూడా చంపాలనుకున్నాను. కానీ వాసు లేకపోయినా ఆస్తి మొత్తం నా చేతికొస్తుంది కాబట్టి వాసుతో పనిలేదు. అందుకే వాసు కూడా ఈరోజే చచ్చిపోవాలి. ఇద్దరూ చచ్చిపోయారంటే ఇంకా ఈ ఇంటికి, ఈ ఆస్తికి, అన్నింటికి నేనే అధిపతినవుతాను. దాంతో 25 ఏళ్ల నా నిరీక్షణ నెరవేరినట్టే. ఇప్పుడు ఈ పాలని పంచుకొని జీవితాంతం సంతోషంగా బ్రతకాలని కలలు కంటుంటారు. కానీ చావుని పంచుకోబోతున్నారని వాళ్ళకి తెలీదు. తెల్లారితే అది శోభనం గదిలా ఉండదు, చావు గదిలా తయారవుతుంది.
లేకపోతే నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తానని ఆ వెన్నెల నాతో సవాలు చేస్తుందా? అసలు నేనంటే ఏంటో, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చచ్చే ముందు ఆ వెన్నెలకి తెలియాలి. అక్క, నువ్వు చాలా తెలివైన దానివి. మొదటి రాత్రి ఏర్పాటు చేయగానే ఇద్దరు ఊహల్లో తేలిపోయారు. కానీ మొదటి రాత్రే వాళ్ళకి ఆఖరి రాత్రి అవుతుందని వాళ్ళు ఊహించి ఉండరు. సరే జిలేబీ, ఈ పాలని తీసుకుని వెన్నెలకిచ్చిరా. అమ్మా, నేను తీసుకెళ్ళానంటే ఏదో ఒక తింగర మాటలు మాట్లాడతాను. మళ్ళీ వాళ్ళకి అనుమానం వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను తీసుకువెళ్ళను. ఇంద్రాణి, నువ్విచ్చిరా. హా, అక్కో, ఆ పాలు నేను తీసుకెళ్లానంటే నా మొహంలోని కంగారుని బట్టి నేను దొరికిపోయే అవకాశం ఉంది. అప్పుడు మొదటికే మోసం వస్తుందక్కా. అందుకే నువ్వే తీసుకెళ్ళిచ్చిరా అక్క. అప్పుడు వాళ్ళకి ఏ అనుమానం రాదు. ఆస్తిలో వాటా మాత్రం కావాలి గాని ఇలాంటి పనులు మాత్రం చేయలేరు. సరేలే, నాకు తప్పుతుందా? అమ్మా వెన్నెల, నువ్వొచ్చెంతసేపు అయింది? ఇప్పుడే వస్తున్నాను అత్తయ్య. ఏమైంది? ఏంటి ముగ్గురు అలాగే చూస్తున్నారు? ఓహో, శోభనపు గదిలో ఉండాల్సిన నేను ఇక్కడున్నానేంటానా? ఏం లేదత్తయ్య, పాల గ్లాసు మర్చిపోయాను. అందుకే పాల కోసం వచ్చాను. ఓహో, వీటి కోసం వచ్చావా? నేను కూడా నీకిద్దామనే వస్తున్నాను. సరే, తీసుకెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా, అది ఉన్న పళంగా రాగానే మన మాటలన్నీ విందేమో అని చాలా భయమేసిందమ్మా. కానీ అది వినలేదు. అక్క, వెన్నెలకి పాలిచ్చేటప్పుడు నీ ముఖంలో ఏ వణుకు బెణుకు లేదక్కా. అసలు అంత నిబ్బరంగా ఎలా ఉండగలిగావక్కా? ఆస్తి కోసం నా జీవితాన్నే పణంగా పెట్టాను. అలాంటప్పుడు ఇలా ఉండడం బాగా అలవాటైపోయింది. సరేలే, కాసేపట్లో ఇద్దరి చావు కేకలు వినిపిస్తాయి, విందాం పదండి. పదవే. పదండి. ఏంటి వెన్నెల అలా చూస్తున్నావు? ఈ కార్యక్రమానికి పాలు అతి ముఖ్యమైనవని చెప్పి హడావుడిగా వెళ్ళావు. మరి ఇప్పుడేంటి అంత డల్గా ఉన్నావు? ఏమైంది వెన్నెల? బావా, ఈ కత్తితో నన్ను చంపే బావా. ఏం మాట్లాడుతున్నావు వెన్నెల? నేను నిన్ను చంపడం ఏంటి? అసలేమైంది? బావా, మీ పిన్ని చేతిలో మోహిని అక్క చనిపోయినట్టు నేను కూడా చనిపోవడానికి సిద్ధంగా లేను. అందుకే నీ చేతిలో చావడానికి సిద్ధపడ్డాను. చంపేయ్ బావా, నన్ను చంపేయ్. నీ చేతిలో చావడం నాకు సంతోషంగా ఉంటుంది. చంపేయ్ బావా, చంపేయ్. వెన్నెల, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందో చెప్పు వెన్నెల. ఇన్నాళ్ళు మీ పిన్ని నీ దగ్గరున్న ఆస్తిని తీసుకోవడానికే కుట్ర పన్నుతుంది అనుకున్నాను. కానీ మన ఇద్దరిని చంపడానికి సిద్ధపడుతుందని కల్లో కూడా ఊహించలేదు బావా. ఇప్పుడు ఈ పాలల్లో ఆవిడ విషం కలిపింది బావా. ఇది తాగామంటే ఇద్దరం చనిపోతాం. ఈ విషయం వాళ్ళు మాట్లాడుకుంటుంటే కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను బావా. వెన్నెల, ఇన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళే మా పిన్ని మీద నిందలు వేస్తున్నారనుకున్నాను.
కానీ నువ్వు కూడా నిందలు వేస్తావు అనుకోలేదు. అసలు ఆస్తి కోసం మన ఇద్దరిని చంపాల్సిన అవసరం మా పిన్నికేముంది? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ఆవిడ మనసు ఎలాంటిదో, ఆవిడ ప్రేమ ఎలాంటిదో బయట వాళ్ళకి పూర్తిగా తెలీదు. కానీ తన గురించి నీకు పూర్తిగా తెలుసు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పు వెన్నెలా. బావా, తన గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. నీకు పూర్తిగా తెలీదు. అసలు నీకంటే ఎక్కువగా నీ పిన్నినే ప్రేమిస్తావు, నీ పిన్నినే నమ్ముతావు కాబట్టే ఆవిడ విషయంలో ఎవరేం చెప్పినా నమ్మవని అర్థమైంది. కానీ ఆవిడ ఎంత దుర్మార్గురాలో చెప్పడానికి నా దగ్గర ఒక ఆధారం ఉంది. కనీసం అప్పుడైనా నమ్ముతావా? ఆధారమా? ఏంటది? ఇది మోహిని అక్క రాసిన డైరీ బావా. నువ్వనుకుంటున్నట్టు మోహిని అక్క తనకు తానుగా చనిపోలేదు. మీ పిన్ని అతి కిరాతకంగా చంపేసింది బావా. ఇది నేను కల్పించి చెప్తున్న మాట కాదు. ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్న మాట అంతకన్నా కాదు. మోహిని అక్క స్వయంగా తన చేత్తో ఈ డైరీలో రాసింది బావా. ఒక్కసారి దీన్ని చదువు. మీ పిన్ని ఎలాంటిదో, మోహిని అక్క విషయంలో ఎన్ని కుట్రలు చేసిందో, ఎన్ని ఘోరాలు తలపెట్టిందో ప్రతి విషయం నీకు తెలుస్తుంది బావా. చదువు బావా. చివరికి తను 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు ఎంత క్షోభ పెట్టారో, ఎంత నరకం చూపించారో ప్రతి అక్షరంలో తెలుస్తుంది బావా. చదువు బావా, మొత్తం నీకు తెలుస్తుంది. చదువు. బావా, అదేంటి బావా? డైరీ చదువు బావా. చూడు వెనెలా, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నా విషయంలో మా పిన్ని తప్పు చేస్తుందంటే నేను నమ్మను. మా పిన్ని ఎలాంటిదో తెలుసుకోమని ఈ డైరీ చూపించావు. కానీ ఆవిడ ఎలాంటిదో ఆ డైరీని బట్టి కాదు, ఈ పాలను బట్టి నీకు పూర్తిగా అర్థమయ్యేలా చూపిస్తాను. పద. పిన్నే, పిన్నే. అక్క, నువ్వు చెప్పినట్టే అప్పుడే చావు కేకలు వినిపిస్తున్నాయక్క. అవి చావు కేకల్లా లేవే, ఏదో కోపంగా పిలిచినట్టుంది. పిన్ని, ఈరోజు వెనెల ఇంట్లో ఉండడమో లేక శాశ్వతంగా ఇంటికి దూరం అయిపోవడమో ఏదో ఒకటి జరగాలి. తను ఇన్నాళ్ళు నీ మీద నిందలు వేస్తుంటే తెలుసో తెలియకో లేక ఊళ్ళో వాళ్ళ మాటలు బట్టి అలా మాట్లాడుతుంది అనుకున్నాను. అందుకే అవేవి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మమ్మల్ని నువ్వు చంపడానికి ప్రయత్నిస్తున్నావని, ఇందులో విషం కలిపావని చెప్తోంది. అది మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను పిన్ని, తట్టుకోలేకపోతున్నాను. అసలు మనం ఈ ఊళ్ళో వాళ్ళకి ఏం అన్యాయం చేశాం పిన్ని? ఎందుకు మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని దూరం చేయాలని చూస్తున్నారు? మాట్లాడితే చాలు ఆస్తి కోసం నీ పిన్ని నిన్ను మోసం చేయాలని చూస్తుంది, మోహిని చావు కారణమైందని చెప్తున్నారు. ఆ విషయం నేను చాలాసార్లు విన్నట్టుగానే వదిలేశాను. కానీ మన ఇంట్లోనే ఉండి ప్రతిసారి వెన్నెల ఇలా మాట్లాడుతుంటే ఓపికగా విని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు పిన్ని, నా వల్ల కావట్లేదు. అయ్యో బావా, నేను చెప్పేది అబద్ధమైతే నువ్వు నాకే శిక్ష వేసినా భరిస్తాను. నా మాట నమ్ము బావా. నేను చెప్పేది నిజం బావా, నమ్ము బావా.
సరే, నా మాట నమ్మట్లేదు కదా? ఒక పని చేస్తాను. ఇప్పుడు ఈ పాలని నేను తాగుతాను. నేను బతికుంటే నీ నమ్మకమే గెలిచినట్టు. ఒకవేళ నేను చచ్చిపోతే నా మాట నిజమని నమ్ము. అప్పుడైనా నువ్వు నీ కళ్ళు తెరిచి మీ పిన్ని అసలు రంగేంటో తెలుసుకుంటావు బావా.